Hello movie lovers, this is Kanna. Welcome back to Cinema. ఈ రోజు మ్యాడ్ స్క్వేర్ మూవీ చూడడం జరిగింది విచ్ ఇస్ డైరెక్ట్ బై కళ్యాణ్ శంకర్. మ్యాడ్ 1 వచ్చేసి 2023లో రిలీజ్ అయింది అక్టోబర్ లో. 1 year 5 months అయింది మ్యాడ్ 2 రిలీజ్ అవ్వడానికి. సో మ్యాడ్ 1 మ్యాడ్ 2 కి కంపారిజన్ ఏంటో అనేది మనం చూద్దాం. దీనికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మ్యాడ్ స్క్వేర్ బాగుందా బాగాలేదా అంటే నాకైతే ఓకేగా అనిపించింది. ఎందుకంటే నేను మ్యాడ్ 1 తో కంపేర్ చేస్తున్నాను కాబట్టి. మ్యాడ్ 1 ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఇందులో మాక్సిమం ఉంటాయి, ఒక లేడీ క్యారెక్టర్స్ మాత్రమే మారినాయి. మ్యాడ్ 2 మాత్రం స్టార్టింగ్ లడ్డు క్యారెక్టర్ నుంచి ఆ మ్యారేజ్ అంతా బాగుంది. కామెడీ కొంచెం జనరేట్ చేశారో అది కొంచెం హిలేరియస్ గానే ఉంది. ఆఫ్టర్ ఎప్పుడైతే వాళ్ళు గోవా సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుందో నాకు కొంచెం బోర్ గా లాగ్ గా అనిపించింది. అంటే కొన్ని సీన్స్ ఏదో కావాలని అడ్జస్ట్ చేసినట్టు అనిపించాయి అనమాట. ఆల్రెడీ ప్రొడ్యూసర్ చెప్పారు స్టోరీ ఎవరికి కావాలి అన్నట్టు. ఇందులో స్టోరీ కొంచెం పని పెడితే బాగుండు అనిపించింది. ఎందుకంటే మ్యాడ్ 1 చాలా బాగుంటుంది, హిలేరియస్ గా ఉంటుంది. ఫస్ట్ నుండి ఎండ్ వరకు చాలా నీట్ గా స్టోరీ కూడా ఉంటుంది. అందులో అంతే డ్రామా అంతే కామెడీ ఇందులో జనరేట్ చేశారా అంటే నాకైతే అంత అనిపించలేదు. స్టార్టింగ్ లడ్డు ఒక పెళ్లి మ్యారేజ్ సీన్ వరకు అంతా ఓకేగా కొంచెం కామెడీ నవ్వుకోవడానికి బాగానే అనిపించింది. ఎప్పుడైతే గోవా సీక్వెన్స్ స్టార్ట్ చేశారో కొన్ని సీన్స్ కావాలని దూర్ చేసినట్టు అనిపించింది. సాంగ్ ఏదైతే ఉందో మ్యాడ్ 1 లో జామ్ చెట్టు కాస్త జామకాయలో అది తీసుకొచ్చి సాంగ్ మ్యాడ్ స్క్వేర్ సాంగ్ 2 పెట్టారు. బాగుంది, సాంగ్ అయితే బాగుంది. కాకపోతే కొన్ని బీజిఎమ్స్ గానీ సాంగ్స్ లో కొన్ని ట్యూన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. అంటే నేను థియేటర్ కి వెళ్ళినప్పుడు నాకు అవి అంతగా ఎక్కలేదు. అంటే సాంగ్ సింక్ అనేది సరిగ్గా లేదనమాట. ఇంకా మూవీ మొత్తం ఓవరాల్ గా చూసి క్యారెక్టర్స్ చాలా బాగానే చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న డైలాగ్ హిలేరియస్ అనేది అనిపించలేదు నాకు. ఎప్పుడైతే గోవా సీక్వెన్సెస్ దగ్గర నుంచి స్టోరీకి అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. ఆంటోనీ రాక్డ్రిక్ వైజ్ ఆ క్యారెక్టర్ అయితే ఇందులో కూడా ఎంట్రీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఆ ఎంట్రీ సీన్ వరకు. అండ్ లడ్డు కన్నా నాకు ఏదైతే క్యారెక్టర్ శివ అనేది పర్ఫార్మ్ చేశారో ఆ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఒక సైకో నార్మల్ గా ఉంటే ఎలా ఉంటుందో అనేది ఆ క్యారెక్టర్ మనకి నీట్ అండ్ నైస్ గా చూపించారు. అది కూడా నాకు హిలేరియస్ గానే అనిపించింది. పార్ట్ 1 లో ఎంత ఉందో కామెడీ తన పార్ట్ 2 లో అంత ఉంటుంది. అంటే లెంత్ ఎక్కువ ఉండకపోయినా స్క్రీన్ టైం ఎక్కువే ఉంటుంది, బట్ డైలాగ్స్ కానీ ఆ వేరియేషన్స్ కానీ చాలా తక్కువ ఇచ్చారనమాట. సో కొంచెం స్టోరీ మీద టైం పెట్టుంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే నాకు ఓకే అనిపించింది. మీరు కనుక యాక్షన్ మూవీస్ ఎక్కువ ఇష్టపడితే ఎంపోరన్ 2 గెలిపోండి. ఒకవేళ కామెడీ పరంగా కొంచెం కావాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ మూవీ సజెస్ట్ చేస్తాను, చూడొచ్చు బట్ వన్ టైం వాచబుల్. దీనికన్నా ఎవరైనా మ్యాడ్ 1 చూడకపోతే ఖచ్చితంగా మ్యాడ్ 1 చూసేయండి. మ్యాడ్ 1 చూడకుండా మ్యాడ్ 2 చూడాలా అంటే మ్యాడ్ 1 చూస్తే కొంచెం ఆ క్యారెక్టర్స్ అనేవి మీకు మ్యాడ్ 2 లో ఈజీగా కనెక్ట్ అయిపోతే డైలాగ్స్ అనేవి కొన్ని మ్యాడ్ 1 సింక్ అయి ఉంటాయి అనమాట. సో అది మీకు కామెడీగా అనిపించాలన్నా మ్యాడ్ 1 కొంచెం చూడాలి. ఒకవేళ చూడకపోయినా పర్లేదు, స్టోరీ పరంగా అర్థమైపోతుంది. ఎందుకంటే స్టోరీ అంత ఏం ఉండదు, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక కామెడీ ఫిలిమ్స్ ఎంజాయ్ చేస్తే మ్యాడ్ 2కి వెళ్ళండి, ఆర్ యాక్షన్ ఫిలిమ్స్ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా ఎంపురాన్కి వెళ్ళండి, చాలా బాగుంది. దట్స్ ద రివ్యూ గైస్. మీకు కనుక నా రివ్యూ హానెస్ట్ గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా కన్నా ఛానల్. దట్స్